ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని పగలగొట్టి వేస్తాను. చాలా సింపుల్. ఉల్లిపాయలు వేసుకున్నాక తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. పెట్టేసుకోవాలి. వేగిన ఉల్లిపాయలు టమాటా వేసుకోవాలండి. ఇది కూడా ఉడకాలి. ఉడికినాక మనం కారం వేసుకొని కోడిగుడ్లు పగలగొట్టేసిస్తానండి. తర్వాత ఎండింగ్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోయినట్టు. ఇలా మెత్తగా చేసుకోవాలండి టమాటా, గుజ్జులాగా. దీనిలో ఇంకొంచెం ఉడికితే కోడిగుడ్లు వేసేసుకోవచ్చు. కొన్ని నీళ్ళు కూడా వేసేసుకున్నానండి. చిన్న గ్లాస్ అంతా వేసుకోండి. టీ గ్లాసు చిన్నది హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉడికినాక కోడిగుడ్లు వేసేసుకుంటే కారం వేసి ఫస్ట్, ఆ తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలి. ఇదిగోనండి కారం, ధనియాల పొడి వేసాను. తగినంత హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసాను. తగినంత కారం వేసుకోవాలి. ఎవరెంత తింటే అంత. కొంచెం ఈ ఉల్లిపాయ పక్క జరుపుకొని ఒక్క గుడ్డు పగలగొట్టేసుకోవాలండి. మొత్తం పగలగొట్టేసుకొని నేను చూపిస్తాను. నేనే చేస్తాను. ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో చేయటువంటి కుదరట్లేదు. ఇలానే వేసుకోవాలని మళ్ళీ చూపిస్తాను. 4 గుడ్లు వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడికితే ఇలా తిప్పుకోవాలి. కిందది పైన, పైకి కిందకి వచ్చేస్తుంది. ఇలా తిప్పుకుంటే మొత్తం లోపల వరకు ఉడుకుతుంది. ఇదిగోనండి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుంటాం. రెండో వైపు కూడా బాగా ఉడుకుతుంది. దీని మీద కూడా కొంచెం జల్లేసుకుంటానండి. ధనియా పౌడర్, ఉప్పు, కారం కొంచెమే అవసరం అనుకున్న వాళ్ళు. నేను కొంచెం తక్కువ వేసాను ఇందాక, అందుకే ఇప్పుడు మళ్ళీ చప్పకుంటుందేమో కోడిగుడ్డ అని చెప్పి దాని మీద జల్లుకుంటున్నాను. బాగుంటుంది అలా జల్లుకుంటే, రుచిగా కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, ఇంకా ఈ ఉన్న కొంచెం నీరు కూడా తీరుకోవాలండి. ఇవి కూడా ఉండకూడదు, లేకుంటే నీచు వాసన వస్తుంది. ఇది కూడా అయిపోతే దీనిలో నుంచి ఇది కూడా ఆవిరైపోవాలి. ఇవి కూడా ఉండకూడదు. ఈ కొంచెం కూడా వెంటనే దింపేసుకుంటాను. 5 నిమిషాలకి దింపేసుకుంటానండి. ఇప్పుడు కూరలో వేసిన కోడిగుడ్లు పెంకుల్ని కొంచెం వాటర్ వేసి 1/2 లీటరు వీటిని కూడా బాయిల్ చేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు బాయిల్ చేసినాక ఈ వాటర్ చల్లగా అయినాక టమాటో ముక్కలు వేస్తాను సాయంత్రం. ఇదిగోనండి, మొత్తం ఇంకిపోయాయి వాటర్, ఏమీ లేవు. చాలా బాగుంది. చూడటానికి కూడా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.